రంగారెడ్డి జిల్లా శేరలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్లో ఉన్న చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ వృద్ధాశ్రమం 26వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక మాట్లాడుతూ చలిచీమ 2 ముక్కలైనా ఆ చీమ కొట్లాడాలనే చూస్తుందని, అలాంటి చిన్న జీవికి అంత చైతన్యం ఉంటుందని పేర్కొన్నారు. శక్తివంతమైన మనిషి తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే విషయంలో మౌనంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే చంద్ర రాజేశ్వర లాంటి మహనీయులు రచయితలుగా, గాయకులుగా కథనాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపేందుకు కృషి చేశారని కొనియాడారు. जोहार चंद्र राजेश्वरराव गार के अमर सर इट्रन నా తల్లిదండ్రులు సమానమైన వ్యక్తుల ముందు నేను నిలబడి మాట్లాడదనుకో ఎంతో నిరంతర సరైన అన్యాయం ఉన్న చోటల్లో కూడా చైతన్యం ఉంటుందో దాన్ని విభేదించే ఒక చిన్న చీమను చంపాలని మనం చూసినా దాని శరీరం మొత్తం తెగిపోయినా దానికి ఉన్న గొడ్డలతో కొట్టాలని చూస్తుంది. అలాంటి చిన్న జీవికే అంత చైతన్యం ఉన్నప్పుడు ఇంత శక్తివంతం ఉన్న మానవుల్లో సందిగ్ధంగాను అన్యాయాన్ని వ్యతిరేకించేదానికి మౌనంగా ఉండకూడదని చెప్పేసి వాళ్ళ జీవితాల్లో చైతన్యాన్ని నిర్మించి కొంతమంది రచయితలుగా, కొంతమంది గాయకులుగా, కొంతమంది ఆర్టికల్స్ రాసి, కొంతమంది గురువుగా ప్రచారం చేసి జనాన్ని ఉద్వేగపరంగా వాళ్ళ హక్కుల కోసం పోరాడిన అనేక సందర్భాల్లో మొత్తం జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన మహనీయుల ముందు నేను నిలబడి మాట్లాడుతున్న కూడా గర్వంగా ఉందని మీరు సర్వేగా తెలియజేస్తాను.